ఆయన సమీపంలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సమీపంలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సమీపంలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సమీపంలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సమీపంలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు.
ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరి సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరి సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరి సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరి సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరి సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు.
ఆయన సమీపంలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సమీపంలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సమీపంలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. Have you used ChatGPT? If your answer is yes, let me tell you something. Around 88% people are not able to leverage ChatGPT to its fullest extent. So the best thing you can do right now is learn how you can leverage ChatGPT to its fullest extent by giving killer prompts. Hi, my name is Aditya Kachwe. I am a graduate of IIT Kharagpur and co-founder of multiple 8-figure companies like Mad About Sport, B10X and Muni EdTech. In my 2 hours workshop, I am going to teach you how you can leverage ChatGPT by giving killer prompts, and also I am going to teach you multiple AI tools which will make you 10x more efficient. Not only this, we are also going to discuss, is AI going to take your job, and if yes, then how you can save it. And all these things I am going to cover in 2 hours only at price point of ₹9. And if you register before tonight, I have also included bonuses worth ₹10,500. So it is a no-brainer to join this workshop. So see you in workshop.
కృపాసన యొద్దకు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన యొద్దకు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన యొద్దకు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన యొద్దకు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన యొద్దకు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు.
ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనిక సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు.
ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరించి సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. ఆయన సన్నిధిలో స్తుతులు కృపాసన ఎదుగు చేరి వస్తున్నాం తండ్రి. మమ్మల్ని కనికరించి సూర్యుని పోలి ఉంటారని నీతిమంతులు సేవించుడి. అంధకారంలో ఉన్న వారికి వెలుగు ఎలా ఉంటుందో పరిచయం చే 92వ కీర్తన 12-13 వచనాలు. Thank you.